రైతు సోదరులకు నమస్కారం. రైతు సోదరులందరూ వరి నారులు పోసి నాటుకు సిద్ధంగా ఉన్నారు. అయితే నేను చెప్పే కొన్ని చిన్న చిన్న ట్రిప్స్ పాటిస్తే ఈ సంవత్సరం మీ వరి పొలం అనేది చాలా మంచి దిగుబడి వస్తుంది. అదేంటంటే వరి పొలంలో రైతుని ప్రధానంగా వేధించే సమస్య మొగు పురుగు లేదా కాండం తొలిచే పురుగు. ఈ కాండం తొలిచే పురుగు ఉధృతిని మనం తగ్గించుకోవాలనుకుంటే మీరు ఈ నారుమడిలో నుంచి నారుని తీసుకుని మీ ప్రధాన పొలంలో నాటే ముందు ఆ నారు యొక్క చివర్లు కనుక కత్తిరించినట్లయితే గుడ్లని కొంతవరకు అరికట్టి తర్వాత దశలో మీ ప్రధాన పొలంలో ఈ మొగు పురుగు ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. వరి పొలంలో కాండం తొలిచే పురుగు వల్ల దిగుబడి అనేది 10% నుంచి 50% వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ కాండం తొలిచే పురుగుకి మనం దీన్ని గమనించడానికి మనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ రైతులు ఏంటంటే కాండం తొలిచే పురుగు వచ్చి తెల్లకంక అయిన తర్వాత ఈ మందుల షాప్కి వచ్చి మా దగ్గరకు వచ్చి, బాబు కాండం తొలిచే పురుగు వచ్చింది, తెల్లకంక అయింది, ఏ మందు కొట్టాలని మమ్మల్ని సంప్రదిస్తారు. కానీ వాస్తవంగా అప్పటి వరకు జరగవలసిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయి ఉంటుంది. ఏదైనా మేము ఇచ్చినా రైతు మందు కొట్టినా కూడా అది ఉపశమనమే తప్ప దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. రైతు సోదరులకి సీజన్ను బట్టి మేము కూడా కొంతమందికి చెప్తాం, కాండం తొలిచే పురుగు వచ్చే అవకాశం ఉందండి, మందులు కొట్టుకోండి అని. కానీ లేనప్పుడు కొట్టుకోవడం వల్ల అదనపు పెట్టుబడి కదా బాబు, ఎందుకు మనం కొట్టడం అని రైతులు కూడా స్కిప్ చేస్తారు, కొట్టడానికి ఇష్టపడరు. అయితే మన చేతిలో కాండం తొలిచే పురుగు ఉందా లేదా అని కనుక్కోవడానికి మనకు శాస్త్రీయమైన ఆధారం ఏం లేదు. అది వచ్చిన తర్వాత కనపడడం తప్ప దాని ముందుగా మనం కనిపెట్టడానికి ఇప్పటిదాకా మన దగ్గర ఎలాంటి సదుపాయాలు లేవు. ఈ సమస్యకి నేను ఒక సులభమైన పరిష్కారం మీకు చూపిస్తాను. అదేంటంటే ఈ బ్యారిక్స్ కంపెనీ వారి లింగాకర్షణ బుట్ట. అంటే కాండం తొలిచే పురుగుకు సంబంధించిన మగ పురుగుని ఈ బుట్ట ఆకర్షిస్తుంది అన్నమాట. దీంట్లో ఉండే ఈ హార్మోన్ అనేది ఏం చేస్తుందంటే ఆ మగ కాండం తొలిచే పురుగును ఆకర్షిస్తుంది. ఇది మనం ఎకరానికి ఒకటి కనుక మన ప్రధాన పొలం దగ్గర, మన పంట చేను దగ్గర పెట్టుకున్నట్టయితే కాండం తొలిచే పురుగు ఒకవేళ మన చేలో అటాక్ అయిందంటే ఈ బుట్టలో పడుతుంది. ఫస్ట్ మగ పురుగు ఈ బుట్టలో పడుతుంది. దాన్ని బట్టి ఏంటంటే మన చేలో ఉధృతి స్టార్ట్ అయిందని అర్థం. ఇది మీకు ముందుగా గమనించుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక బుట్ట కనుక పెడితే ఇందులో మన చేలో కాండం తొలిచే పురుగు ఉందా లేదా అన్నది తెలుస్తుంది. ఈ బుట్టలో మీకు ఎక్కువ మగ పురుగులు పడినాయనుకోండి, మీరు అప్పుడు ఒక 4 కనుక పెట్టుకున్నట్లయితే కాండం తొలిచే పురుగును ఉధృతిని తగ్గించుకోవచ్చు. రైతు సోదరులు క్లియర్గా గమనించండి. ఒకటి పెట్టుకుంటేనేమో మీ చేలో పురుగు ఉందా లేదా తెలుస్తుంది. దాన్ని బట్టి కూడా మీరు మందులు కొట్టుకోవచ్చు. ఒకవేళ ఈ బుట్టలో కనుక పురుగులు మగ పురుగు పడపోయింది అనుకోండి, కాండం తొలిచే పురుగుకు సంబంధించిన మగ పురుగు ఈ బుట్టలో పడకపోతే మీ చేలో పురుగు లేదని అర్థం. దీన్ని బట్టి క్లియర్గా మీకు అర్థమవుద్ది. లేదు పురుగు బాగా ఉంది, మేము దీని ద్వారానే కంట్రోల్ చేసుకుంటాం అనుకుంటే ఎకరానికి ఈ బుట్టలు కనుక 4 పెట్టుకుంటే మీకు సుమారుగా 50% వరకు ఈ కాండం తొలిచే పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. దాంతోపాటుగా మీ చేయిలో పురుగు ఉంటే మీరు మందు కొట్టుకొని తద్వారా కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇది రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే, సుమారుగా 250 రూపాయలు కాస్ట్ ఉంటుంది ఒక బుట్ట. ఒక 4 కనుక మీ చేయిలో పెట్టుకోవాలనుకుంటే 1000 రూపాయలు అవుతుంది. కానీ ఇది చాలా ఉపయోగం. మీకు దీనికి మించిన సులభమైన పరిష్కారం అయితే కాండం తొలిచే పురుగుకి ఏదీ లేదు. మీ డబ్బులు ఆదా అవుతాయి, అదేవిధంగా మీకు ఒక 50% వరకు పెట్టుబడి కూడా ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు మీ దగ్గర ఉన్న నేను అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలంలో ఉన్న పురుగు మందుల షాపులలో ఈ బ్యారిక్స్ యొక్క ట్రాప్స్ దొరుకుతాయి. మీరు ఏ షాప్కైనా వెళ్ళి ఈ లింగాకర్షణ బుట్టలు, మగ పురుగుకు సంబంధించిన లింగాకర్షణ బుట్టలు బ్యారిక్స్ కంపెనీవి తీసుకొని వాడుకొని మీ పెట్టుబడిని తగ్గించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.